వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీలో పద్మ పురస్కారాల రెండో విడత ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న రిటైర్డ్ సిజేఐ జస్టిస్ జగదీష్ సింగ్ కేకర్, సినీ నటి శోభన, కన్నడ నటుడు అనంత్ నాగ్ పద్మభూషణ్ అందుకోగా, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. దిగ్గజ ఫోక్ సింగర్ శారదా సిన్హా మరణానంతరం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె కుమారుడు అంశుమాన్ సిన్హా శారద తరపున అందుకున్నారు. మరణానంతరం ఎంపికైన కుమిదిని రజనీకాంత్ తరపున ఆమె మనవడు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వి రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రధానమంత్రి వద్ద ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా పనిచేసిన బిబేక్ దేబ్రోయ్ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కాగా, ఆయన భార్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి సహా పలువురు హాజరయ్యారు. అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.